అందరికీ నమస్కారం. ఈ రోజు మార్నింగ్ న్యూస్. పవన్ సంకల్పం మారుతున్న పిఠాపురంలో 27,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఏలూరు శివారు ఆయకట్టు. వరదలతో అస్తవ్యస్తంగా మారిన ఏలూరు కాలువలు. రబీ సీజన్ నాటికి కాలువలు బాగు చేయాలని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 85 లక్షలతో 5 ప్రధాన గుండ్లు పూడ్చివేత పనులు పూర్తి. మరో 40 లక్షలతో గట్లు బలహీనంగా ఉన్న చోట పనులు. రబీ సాగుకు ముందే పనులు పూర్తి చేయడంతో రైతుల సంతోషం. గ్రూప్ 2 పరీక్షల వాయిదాకు కట్టుబడి ఉన్నాం సీఎం చంద్రబాబు. ఏపీ గ్రూప్ 2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రోస్టర్ విధానంపై 3 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. అభ్యర్థుల ఆందోళన తమ దృష్టికి రాగానే సాధ్యాసాధ్యాలు పరిశీలించాం. కోర్టులో మార్చి 11న విచారణ దృష్ట్యా అప్పటి వరకు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ రాసిన లేఖలో కోరాం. రోస్టర్ సమస్య సరిదిద్దాకే పరీక్ష నిర్వహించాలన్నదే ప్రభుత్వ అభిమతం అని చంద్రబాబు అన్నారు. ఓసీల సంఖ్యను కేసీఆర్ ఎక్కువగా చూపారు. సీఎం రేవంత్. టీజీ కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఓసీల సంఖ్యను ఎక్కువగా చూపారని సీఎం రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ సర్వేలో 21% ఓసీలు ఉంటే తమ సర్వేలో 17% ఉన్నట్టు తేలిందన్నారు. ప్రజాభవన్లో సీఎం మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎందుకు సర్వేలో పాల్గొనలేదో మేము ముస్లింలను బీసీలో కలిపితే బండి సంజయ్ ఎలా ప్రశ్నిస్తారు? గుజరాత్లో 70 ముస్లిం కులాలను బీసీలో చేర్చింది కనబడలేదా అని సీఎం ఫైర్ అయ్యారు. దేశమంతా చావా గాలి వీస్తుంది. మోదీ. ఛత్రపతి శివాజీ పుత్రుడు సంభాజీ మహారాజు జీవితం ఆధారంగా వచ్చిన చావా సినిమాపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆ సినిమా గాలి వీస్తుందని మరాఠీ సాహిత్య సభలో అన్నారు. మరాఠీ చిత్రాలతో పాటు హిందీ సినిమాను పైకి లేపింది ముంబై, మహారాష్ట్రలే. ప్రస్తుతం దేశమంతా చావా గాలి వీస్తుంది. శివాజీ సావంత్ మరాఠీ నవల ద్వారా సంభాజీ మహారాజు శౌర్యం అందరికీ తెలిసిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్కు కవిత సవాల్. టీజీ గోదావరి జలాలను పెన్నా బేసిన్ను తరలించేలా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని సీఎం రేవంత్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. టీజీ రైతుల గురించి ఆలోచించరా? రాష్ట్రం గురించి ఆలోచించేవారైతే ప్రధాని లేఖ రాయాలి, కోర్టులో కేసులు వేయాలి అని సవాల్ విసిరారు. రేవంత్ జట్టు చంద్రబాబు చేతిలో ఉందని, అందుకే 200 టీఎంసీల నీళ్లు దోచుకెళ్తున్న టీజీ సీఎం నోరు మెదపడం లేదని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని వైసీపీ నిర్ణయం. ఏపీ ఎల్లుండి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే సభ్యత్వాలు రద్దయ్యే ఆస్కారం ఉంది. దీంతో ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్లి రావాలనే యోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సాధారణ ఎమ్మెల్యేగానే తనకు సహాయం కేటాయిస్తే అసెంబ్లీలో గలం వినిపించలేమని జగన్ గత సమావేశాలకు హాజరు కాని విషయం తెలిసిందే. కాంగ్రెస్ అసమర్థత వల్లే ఎస్ఎల్బీసీ ఘటన. హరీష్. టీజీ ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ అసమర్థతకు, చేతకానితనానికి నిదర్శనమని హరీష్ రావు మండిపడ్డారు. 4 రోజులుగా కొద్దిగా మట్టి కోలుతోందని తెలిసిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. మరోవైపు కేటీఆర్ స్పందిస్తూ ఘటన ఉదయం 8:30 జరిగితే మధ్యాహ్నం దాకా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఏ ప్రయత్నాలు చేస్తున్నారో వెంటనే చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఓటుకు 7,000 రూపాయలు ఇస్తోంది బండి. టీజీ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఓటుకు కాంగ్రెస్ 7,000 రూపాయలు పంచుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. 7,000 కాదు 10,000 ఇచ్చినా గెలుపు బీజేపీది అని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పెద్ద మొత్తంలో డబ్బులు పంచినా తనను 2 లక్షలకు పైగా ఓట్లతో గెలిపించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి లేక రోడ్డు మీద పోయే వ్యక్తి మెడలో గంట కట్టారని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో అనేక రంగాల్లో వృద్ధి. కేటీఆర్. టీజీ కాళేశ్వరం వల్ల రాష్ట్రంలో వ్యవసాయం విస్తీర్ణం పెరిగిందని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన నివేదికలో ఇదే విషయాన్ని ప్రస్తావించారని మీడియా సమావేశంలో తెలిపారు. రేవంత్ ఏమైనా మాట్లాడే ముందు డీవైసీఎం బట్టి ఇచ్చిన నివేదికను చదవాలని సూచించారు. తాము అధికారంలో ఉన్న 10 ఏళ్లలో అనేక రంగాల్లో అభివృద్ధి జరిగిందని తెలిపారు. తాము దిగిపోయే నాటికి రాష్ట్రం తలసరి ఆదాయంలో నెంబర్ 1గా ఉందని పేర్కొన్నారు.